అప్పుడు అక్కహ సవర్ణ దీర్ఘ వస్తుంది. ఓకేనా? 2 పదాలు అయ్యి ఉంటే అక్కహ సవర్ణ దీర్ఘ వస్తుంది. సో ఇప్పుడు నది అనేది ఏంటిది? ఒక పదం. అవునా? అవును అవునమ్మా. నది అంటే ఏంటి? నది, ఒక నది అన్నమాట. ఒక అవును నది అనేది ఒక పదం కదా, అది సు వస్తేనే వచ్చింది అది. ఆ, అవును. ఇయం, ఇయం అనేది ఏంటిది? ఇది, ఇది అనేది ఒక పదం, కంప్లీట్ పదం కదా అది. పదం. అది కంప్లీట్ కాబట్టి పదం. మనం ఏం చేసాము? అక్కహ సవర్ణ దీర్ఘ మీరు రాసుకున్నారు కదా సూత్రంలో. అక్కహ సవర్ణ దీర్ఘ అనే దానికి సూత్రార్థం ఏం రాశారు అక్కడ? 2 పదాల మధ్య. అవునా? 2 పదాలు అవి అవును. సవర్ణాలైతే అని రాసుకున్నామా? అవును. అవునవును అలా అన్నమాట. రాసుకున్నాం. అంటే 2 పదాలు, ఇదొక పదము ఇదొక పదం అన్నమాట. అప్పుడు సవర్ణ ఓకే. దీర్ఘ వస్తుంది. ఇది ఒక పదం కాదు, అప్పుడేం రావాలి? ఎక్కువ ఎనర్జీ రావాలి. ఎక్కువ ఎనర్జీ ఉమ్. అంటే 2 శబ్దాలు అయితే. ఇప్పుడు ఏ మరి ఒక్కటి శబ్దం కాకపోయినా ఎట్లమ్మా? ఏ ఒక్కటి పదం కాకపోతే కూడా ఈకో ఎనర్జీనే అంతే పనిచేస్తుంది. అంతే అంతే కరెక్ట్. సో ఇప్పుడు ఇంకొకటి ఓకే. చూడండి. ఆ ఇంకోటి మనం ఏం చెప్పుకున్నాము? ప్రగృహ్య అచినిత్యం, ప్లుత ప్రగృహ్య అచినిత్యం అనేది చూస్తున్నాం మనం. అవునా? ఇక్కడ నేను మీకు అది షేర్ అవును. చేస్తాను. అవును. ఇక్కడ ఎంతది? 7 1 6 1 1 125 126 5. 25 6 1 100. సో ఇక్కడ ఇది చూడండి. ప్లుతం అంటే మీ అందరికీ తెలుసు. ఏంటది ప్లుతం అంటే? 3 మాత్రలు 3 మాత్రల కాలంలో ఉచ్చరించేది. 3 మాత్రల కాలం. 3 మాత్రల కాలంలో ఉచ్చరించేది ప్లుతం. అవునా? ఆ ప్లుతము తర్వాత ప్రగృహ్యము. ప్రగృహ్యం అంటే ఏంటో చూసుకున్నామా? ప్రగృహ్యం అంటే ఏంటో, ప్రగృహ్య సంజ్ఞ ఎట్లా వచ్చింది? ప్రగృహ్యం అంటే ఏంటో చూసాం కదా. ఏమన్నాము? ప్రగృహ్యం అంటే ఈదూదేద్, ఈదూదేద్ ద్వివచనం ప్రగృహ్యం అన్నాం. ఈదూదేద్. ఓకే, ఏమంటున్నాం ఇక్కడ? ఈద్. చూడండి, ఈద్, ఊద్, ఏద్. ఇక్కడ ద ద అంటే త్ అనమాట. ఈత్ ఊత్ ఏత్. ఓకే, ఈత్ ఊత్ ఏత్. ఓకే, సో ఈ అచ్చులతోని తకారం వస్తే ఏం చెప్పాను మీకు నేను? గుర్తుందా? అదే అక్షరం దీర్ఘ ఈచ్ ఉంటే ఈనే వస్తుంది. ఇదే ఒక అక్షరమే తీసుకోవాలి. ఉత్తమం అమ్మ, సూపర్. అదనమాట. చదువుకున్నాం కదా. అచ్చులతోని తకారం వస్తే అక్కడ ఏ అక్షరం ఉందో అదే తీసుకుంటాం. అవునా? ఇది ఎక్కడ ఉండాలంటాడు? వినండి, ఇవి ఎక్కడ ఉండాలని చెప్పిండ్రు? ఈత్ ఊత్ ఈదూదేత్ ద్వివచనం. ఏమన్నాము? ఇవి ఎక్కడ ఉండాలంటే ఇవన్నీ కూడా ద్వివచనంలో చివరిగా ఉండాలి. ఏముండాలి? అంతములో ఈ ఉండాలి, ఊ ఉండాలి, ఏ ఉండాలి. ఎక్కడ ఉండాలి? అదంతా కూడా ద్వివచనంలో అంటే కవి, గురు, గురు, ధేను, వధు, వనే. సో ఇప్పుడు ఇది ఎక్కడ అనేది చెప్పలేదు. ఈత్ ఊత్ ఏత్ ఉండాలి ద్వివచనంలో. ద్వివచనం ఎక్కడెక్కడ వస్తుంది మనకు? కవి, కాదు కాదు, వినండి వినండి. ప్రథమ విభక్తి వస్తున్నాడు. ఒక్క నిమిషం ఆగండి. ద్వివచనం ఎక్కడెక్కడ వస్తుంది అంటే ఏం చెప్తారు మీరు? విభక్తుల్లో వస్తుంది. ఇంకెక్కడ వస్తుంది? పురుషుల్లో కూడా వస్తుంది కదా మాన్య, పురుషుల్లో కూడా వస్తుంది, విభక్తుల్లో వస్తుంది, విభక్తుల్లో కూడా వస్తుంది, పురుషల్లో వస్తుంది. లకారాలను ఏం చెప్పుకోవచ్చు? పురుషల్లో చెప్పాలి. ఓకేనా? ప్రథమ పురుష, మధ్యం పురుష ఉంటుంది కదా, విభక్తుల్లో వస్తుంది, పురుషల్లో వస్తుంది. ఇక్కడ మనకి ఏదన్నా మెన్షన్ చేశారా ఎందులో రావాలి అని? చేయలేదు. కాబట్టి ఏం తీసుకుంటాం? ఆ రెండిటిని చూస్తాం అన్నమాట. అర్థమైందా? మెన్షన్ చెయ్యనప్పుడు ఎన్ని ఉన్నాయో అవన్నిటిలో ద్వివచనం చూసుకుంటాం.
మెన్షన్ చేస్తే ఆ ఇత్తు ఉత్తు పర్టికులర్ ఎత్తు ఎక్కడ రాసాం మేడం? ఎప్పుడు చెప్పారు నాకు నేను రాయలేదు. లాస్ట్ వీకే లాస్ట్ వీక్ జరిగిందమ్మా. లాస్ట్ కానీ వీక్ మీరు లో ఇంకా నోట్స్ పెట్టలేదు మాన్య పెట్టలేదు పెడతాను. మీరు ఆ, అదే నోట్స్ అంటే సకర్మకం కూడా చెప్పుకోవచ్చా ద్వివచనం మేడం? ఆ, సకర్మకం అది కూడా చెప్పుకోవచ్చా? సకర్మకమా? ఎక్కడ సకర్మకం వచ్చింది? అంటే అంటే దేనిని అని ప్రశ్నిస్తే మనకి ఎక్కడైతే మనకు ఇక్కడ జవాబు వస్తుందో అప్పుడు కూడా మనకు ద్వివచనం చెప్పుకుంటాం కదా. అంటే క్రియాశబ్ద తిగంతాల్లో అంటూ అడుగుతున్నారు. తిగంతాల్లో అడుగుతున్నారు. మేడం క్లాస్ చెప్పనివ్వండి మేడం, ఆర్డర్ లో వెళ్తున్నారు కదా. సో ఇది చూడండి అంతే. మనం ఇంకోటి చెప్తే మేడం ఆర్డర్ పోతుంది కదా. యా, సో ఈత్ ఊత్ ఏత్ అవునా, ఇవి ఎక్కడ ఉండాలి అన్నారు? దీనికి ప్రగృహ్యం అనే పేరు పెట్టిండ్రు. దేనికి పేరు పెట్టిండ్రు ప్రగృహ్యం అని? ఈత్ ఊత్ ఏత్, అది ద్వివచనం. ద్వివచనంలో ఉంటే ఈత్ ఊత్ ఏత్ అంటే ఈకారము ఊకారము ఏకారము ద్వివచనంలో చివరిగా ఉంటే దానికి ఏమని పేరు పెట్టారు? ప్రగృహ్యః. ప్రగృహ్యం. ప్రగృహ్యం 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 అని పేరు పెట్టిండ్రు. సో ఆ ప్రగృహ్యము ఏమన్నారు ఇక్కడ? ప్లుతం ప్రగృహ్యం కాదు, ఇక్కడ రెండు సిచ్యువేషన్స్ అనమాట. ప్రగృహ్యః. వినండి, ఇక్కడ 2 సిచ్యువేషన్స్. ఒకటేమో ప్లుతము, ఒకటేమో ప్రగృహ్యం. ఓకేనా? అచి నిత్యం. నిత్యం అంటే ఎల్లప్పుడు. అచి అంటే ఏంటిది? అది సప్తమి విభక్తి. సో కాబట్టి ఇది పరములో ఉండాలి. ఇక్కడ ప్లుతం ఉండాలి, ప్లుతం చివరిగా ఉండాలి. ఓకే, తర్వాత లేదంటే ప్రగృహ్యం ఉండాలి. సో ప్రగృహ్యం అంటే ఏమని చెప్పుకున్నాము? ఈకారము ఊకారము ఏకారము. అది ఎక్కడ ఉండాలి? ద్వివచనములో ఉండాలి. ద్వివచనములో. ఇప్పుడు నేను ఇక్కడ ఇది రాస్తున్నా చూడండి. పచేతే. పచేతే ఇది ఏ వచనము? ద్వివచనం. ద్వివచనమే మేడం. పచతే పచేతే పచంతే. సో ఇక్కడ మనకి ఏముండాలి చివరిగా? మూడు చెప్పుకున్నాం కాదు, 3 ఉండాలి. 3 ఇట్లా ఏవేవి? ఈ మూడిట్లో ఏది ఉంది మనకి ఇక్కడ? ఉంది. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలో నుంచి ఒకటి వచ్చిందా? వచ్చింది. కాబట్టి ఏమని పేరు? ప్రగృహ్యః. ప్రగృహ్య కాదు, ప్రగృహ్యం. ప్రగృహ్యం అని పేరు. ప్రగృహ్యం అని పేరు వచ్చినప్పుడు ఏమన్నారు ఇక్కడ? అచి నిత్యం. అంటే అచ్చు ఉంటే ఏంటి మరి సంగతి అంటే అక్కడ సంధి అనేది జరగదు. ఏంటి? సంధి సంధి అనేది జరగదు. సంధి జరగనప్పుడు మరి ఎలా ఉంటుంది అంటే అట్లాగే ఉంటుంది. 2 డిఫరెంట్ పదాలుగా రాసుకుంటాం, శబ్దాలుగా రాసుకుంటాం. ఓకే, సో పచేతే ఇయం అన్నాను అనుకోండి, జస్ట్ ఊరికే రాస్తున్నాను. సో పచేతే ఇయంలో మనకి ఇక్కడ ఏకారం ఉంది అవునా, ఇక్కడ అచ్చు ఉంది. సో దీన్ని ఏ సూత్రం ద్వారా సంధి చేయొచ్చు? చేసే అవకాశం ఉంది. సంధి వస్తుంది కదా మేడం. సంధి వస్తుందా? ఉత్తమం. యాంతావాంత సంధి. ఏచులకి అచ్చులు పరమైతే ఏచో యవాయావహ అనే సూత్రం వస్తుంది. అప్పుడేంటి? ఏచుల స్థానంలో ఏమొస్తాయి? ఇలా వస్తాయి. అయితే అది రావాలి. కానీ ఇక్కడ ఏమన్నారు? ఇది ప్రగృహ్యమైతే. ఇది ప్రగృహ్యమేనా? మీరు ఐడెంటిఫై చేశారా? ద్వివచనం. కాబట్టి దీన్ని ఏమన్నాం? ప్రగృహ్యం. ప్రగృహ్యానికి ఏముంది పరములో? అచ్చుంది. పరములో ఏముంది? అచ్చుంది. కాబట్టి దీన్ని సంధి చేయొచ్చా? చేయరాదు. సో అప్పుడు అది ఎట్లాగా ఉంటుంది? పచేతే ఇయం. ఈ ప్లస్ తీసేస్తాం. పచేతే ఇయం విడివిడిగా రాస్తాం.
వస్తామండి. అర్థమైందా? అది సంధి చెయ్యరాదు. మాన్య. సంధి ఎప్పుడు చేయరాదు? ప్లుతం ప్రగృహ్యం ప్రగృహ్యం అచ్చి పరంగా ఉండేటప్పుడు. సంధి ఎప్పుడు చేయరాదు అంటే ప్రగృహ్యం ఉంటే సంధి చేయరాదు. ఏం చెప్తారు? ప్రగృహ్యం ఉంటే సంధి చేయరాదు. చేయరాదు. మరి ప్రగృహ్యం అని ఎట్లా గుర్తుపడతాం? ప్రగృహ్యం అని దేనికి పేరు? ద్వితీయ విభక్తిలో ద్వివచనంలో చివరిలో ఏత్ వస్తే ఈత్, ఊత్, ఈత్, ఏత్. ఊత్, ఏత్. ఏత్. ఇవన్నీ ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? చివరిలో చివరిలో. ద్వివచనం. ద్వివచనం చివరిలో. ద్వివచనంలో ప్రథమ పదం చివరిలో. ద్వివచనం పూర్వపదం. చివరిలో ఏముండాలి? ద్వివచనం విభజనం చివరిలో. ద్వివచనం అమ్మాయి చివరిలో ఇక్కడ ద్వివచనం అంటే ఏత్. అంతే. ఓకేనా? దానికి ఏమని పేరు? కవితమ్మ ప్రగృహ్యం. ప్రగృహ్యం. చెప్పండి మునిగారు. ఇక్కడ ద్వివచనం అంటే ద్వివచనం అంతే. వచనాలు రెండు ఉంటాయి, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఆహా, కదా? ఆ వచనాలు తీసుకోవాలి. ద్వివచనంలో ఉండదు. ఓకే ఓకే ఓకే. పదం కాదు. పదం చూసుకోవచ్చు, శబ్దం చూడొచ్చు, ద్వివచనం అంటున్నాం అక్కడ కదా. సో మనకి ఏం తీసుకుంటాం? పదమే తీసుకుంటాం. ఇక్కడ మేడం ఒక్కటండి, ఇది ఇండైరెక్ట్లీ ప్రకృతి భావ రూలే కదా. ప్రకృతి భావ రూల్ అంటే ఇప్పుడు సంధులు అవకాశం ఉన్నా కూడా సంధి జరగదు కదా ప్రకృతి అంతే. భావం అంటే. అంతే. ఇది సేమ్ థింగ్ అప్లైస్ కదా ఇక్కడ. ఎంత సంధి జరగాల్సినా కూడా సంధి జరగదు అనే కదా వచ్చింది. అంతే. సంధి జరగాల్సింది ఉన్నా కూడా జరగదు. ఎప్పుడు జరగదు? ప్రగృహ్యం ఉన్నప్పుడు జరగదు. అదే. ఓకే. ఇప్పుడు అచ్చి అనేది ఒక శబ్దం కదమ్మా, ఇయం అనేది ఇంకొక శబ్దం, అయినా కూడా జరగదంటారా? కానీ మాన్య ప్రకృతి భావం అంటే గనక అక్కడ సంధి ఉంటుంది కానీ చేయము. కానీ ఇక్కడ అలా కాదు కదా, ఇది ప్రకృతి భావం కాదు కదా. మేడం అసలు క్లాస్ చెప్పనివరా మీరు? లోన్ ప్రకృతి భావం సంధి అనేది ఇప్పుడు ఇక్కడ మేడం మెన్షన్ చేయలేదు కదా. ఆర్డర్ లో ఎందుకు వెళ్ళనివ్వరండి మేడం అసలు మీరు? పర్వాలేదు. ఓకే. సో ఇక్కడ ప్రకృతి భావం అనేది మనం మాకు డౌట్స్ వస్తుంటే మేము మధ్యలో అడుగుతూ ఉంటాం, మీరు అలా అనడానికి వీల్లేదు. ఈ క్లాస్ మీ ఒక్కరిదే కాదు, మీ అందరూ కాదండి, ఇప్పుడు ప్రకృతి మాట్లాడకండి. మీరు లేదు ఇప్పటి నుంచి ఎప్పటి నుంచో మేము అందరూ అబ్జర్వ్ చేస్తున్నాం మిమ్మల్ని. ఇవాళ నేను ధైర్యంగా చెప్తున్నాను, క్షమించండి, మాట్లాడద్దు. మేము ఎప్పుడు మాట్లాడాలో మీరు నాకు మీతో చెప్పించుకోవాల్సిన అవసరం మా ఎవరికి లేదు. ఇక్కడ మాకు కూడా కొంచెం బుద్ధి జ్ఞానాలు మాతో హక్కు ఉంటుంది, అందరికీ అడిగే హక్కు ఉంటుంది. మీరు పేషెన్స్ మీకే లేదు, ఇక్కడ సహనం మీకు అనేది ఎక్కడా లేదు. రాలేదు కదండి మాకు. మాకు అసలు ప్రకృతి భావ సంధి తెలియదు కదండి. కవిత గారు, ఓకే అండి, ఇట్స్ ఓకే, వినండి. నాకు ఒక నిమిషం, నేను లేట్గా వచ్చానండి. యాక్చువల్ ఒక డౌట్ ఏంటంటే, మీరు ద్వివచనము అంతంలో ఉండాలి. ఈ ఊ ఏ ఈ మూడు అక్షరాలు ఉంటే అది ప్లుతం అంటున్నారు కదా. దానికి ప్లుతం అంటలేను. ప్లుతము వేరు, ప్రగృహ్యం వేరు. ఇప్పుడు చెప్పుకుందంతా ప్లుతం వేరు, ప్రగృహ్యం అంటున్నారు దాన్ని కదా. ప్రగృహ్యం అంటున్నారు. ఆ ప్రగృహ్యానికి ప్లుత ప్రగృహ్యం అచి నిత్యం అని చెప్పారు కదా. అంటే దానికి అచ్చు పరంలో ఉన్నప్పుడు సంధి జరగదు అన్నారు. అంతే అండి. ఇప్పుడు ఈ తర్వాత ఈత్, ఊత్, ఏత్ అన్నారు కదా. ఆ తా అదెందుకు వచ్చింది? ఆ తా అనేది ఎందుకు దీంట్లోనే ఉందా? ఈ సంధి ఈ నియమంలోనే ఉందండి అది. ప్రగృహ్యం అంటే ఏంటో చెప్తున్నాను అక్కడ. ఓకే. ఈదుదే ద్వివచనం. ఇక్కడ మనకి ప్లుత ప్రగృహ్య అచినిత్యం అని ఉంది కదండి. ఈ సూత్రంలో ఏం చెప్తున్నారంటే, ప్లుతము గాని ప్రగృహ్యం కానీ అచ్చు, వీటికి పరములో అచ్చు ఉంటే నిత్యము ఎల్లప్పుడూ సంధి జరగదు అని చెప్తున్నారు ఇక్కడ ఈ సూత్రంలో. అర్థమైంది. ఓకే అండి, ఓకే, అర్థమైంది. అయితే మరి మీకు ప్లుతం అంటే ఎంతో తెలవాలి, ప్రగృహ్యం అంటే తెలవాలి కదా. సో ప్లుతం అంటే మూడు సార్లు ఉచ్చరించడం అంటే ఏంటి? 3 కాల మాత్రం అన్నమాట.
మాత్రకాలం, అవునా? త్రిమాత్రకాలం ప్లుతం. మరి ప్రగృహ్యం అంటే ఏంటి? దేనికి ప్రగృహ్యం అన్నారు? ప్రగృహ్యం అంటే ఏంటి మరి? అంటే ఇత్ ఉత్ ఏత్. చెప్పండి. అదనమాట. ఈ- ఓకేనా? ఈ ఊ ఏ ఈ ఊ ఏ అక్షరాలు ఏ ఉంటే దాన్ని అంతంలో ఉంటే చివర్లో ఉంటే ఉమ్. అదేనండి. ద్వివచనంలో ఆ, ద్వివచనంలో ఉండాలి. ద్వివచనంలో ఏంటండి? ద్వివచనంలో చివరిలో ఉండాలి. ఈ దాన్ని ఊ ఏ. ప్రగృహ్యం అంట. ఓకే. అప్పుడు దానికి ఉమ్. చెప్పండి చెప్పండి. అంటే ఒక ఉదాహరణ చెప్పండి. అదే చెప్పుకున్నాం కదా, ఏమని? నది ఇయం అనేది ఉంది కదా. ఉమ్. నదీ ఈయం అన్నప్పుడు నదిలో ఈకారము ప్రగృహ్యము. ఉమ్. ఈయంలో ఈయం అంటే ఈ అచి అచి అన్నప్పుడు అది అచ్చు పరం అవుతుంది అక్కడ. ఈ అచి. ఈ రెండు కాదు కాదమ్మా మీరు చెప్పింది ఉదాహరణ పచేతే ఏంటి కదా, పచేతేకు చెప్పారు కదా. అది కూడా చెప్పాను, ఇది కూడా చూసుకోవచ్చు కదా. నది ఈయంలో కూడా ఉంది, అవునా? ఈ ఉంది. ద్వివచనం లేదు కదా మహోదయ. నద్యౌ కాదు. నది అనే దానికి నది అనే శబ్దం ఉంది కదా. నది శబ్దంలో మనకి ఉత్తమం, సూపర్, అట్లా గమనించుతూ ఉండాలి. అది ప్రథమా విభక్తి. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ మనకి అమ్మ చెప్తున్నారు ఏమన్నది, అది బాధించేది అన్నారు కదా మీరు. వినండి వినండి ఒక్కసారి. మీరు చెప్పిన అర్థమైంది. అందరికి మళ్ళీ ఒకసారి వీళ్ళందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ ఏమన్నాము? నది అన్నాం కదండి, అవునా? నది అనే శబ్దం, అవునా? ఈ నది అని అరే ఎందుకు వస్తలేదు పెన్న? ఓకే, ఒక నిమిషం ఆగరా. ఇప్పుడు నేనేమన్నాను? నది అనేది సంస్కృతంలో ఉంది. సో దీని అర్థం ఏంటిది? నది, ఒక నది, ఒక నది. ఒక నది అంటున్నప్పుడు మనకి ఏమర్థమైంది అక్కడ? ఇది ఒక పదం. ఒక నది అంటే ఏకవచనంలో ఉంది. ఇది ఒక పదం అంతే కదమండి. పదం. ఒక నది అనేది చెప్తున్నాం. ఒక నది ద్వివచనంలో వచ్చింది. ఒక నది అని చెప్పడాన్ని నదీ అన్నాం, అవునా? అంటే ఈ ఒక నది అని చెప్తున్నప్పుడు విభక్తి ఏమొచ్చింది? జస్ట్ ఉండండి, ప్రథమా విభక్తి వచ్చింది కదా. ఫస్ట్ ఒకటైనాక ఒకటి చూద్దాము. ప్రథమా విభక్తి వచ్చింది, కానీ మనకు కావాల్సిన విభక్తి ఏంటి? ద్వితీయ విభక్తి. అప్పుడు ఇక్కడ మనం ఈ ఉదాహరణ తీసుకోలేము. ఉత్తమం. అయితే దానికి ఇంకొకటి చూద్దాం. ఏం చూద్దాం ఇప్పుడు? పచేతే అని చూసుకున్నాం మనం, అవునా? మీరు పచేతే చెప్పారు. అవును. సో పచేతే ఇంకేమన్నాము? ఇయం అన్నాను. అంటే ఏంటిది? పచేతే అంటే ఏంటిది? ఇద్దరు. పచేతే అంటే ఏంటిది? వండటం, వండటం. సో పచతి అంటే వండుతున్నాడు లేదా వండుతున్నది, ఇద్దరు వండుతున్నారు, అవునా? ఇయం అంటే ఇది. ఇది అంటే ఏంటిది? ఈ శాకముని లేకపోతే ఈ వంటను, ఈ వంటకాన్ని వండుతున్నారు అని చెప్పుకోవచ్చు, అవునా? ఈ వంటకాన్ని ఇద్దరు వండుతున్నారు. ఓకేనా? అర్థమైనా? సో ఇక్కడ ఆత్మనేపదమా? ఇది ఆత్మనేపదం అండి. పచ్చధాతువు ఉభయపది. పచ్చధాతువు ఏంటిది? ఉభయపది. ఉభయపది. కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకున్నాము? మనకి ఈకారం కావాలి, ఈకారం కావాలి, ఇది ఒకటి కావాలి. సో ఇప్పుడు ధాతువులో చూస్తున్నాం ఇది, అవునా? ఓకే. సో పచేతే ఇయంలో ఇక్కడ రెండు ఉన్నాయి. ఇక్కడ ఏ వచ్చింది. సో ఇది ద్వితీయ విభక్తినా? ఇది ద్వివచనం. వచనం ఒకటి చూస్తున్నాం మనం. అది ఏకవచనం వచ్చింది, అది, అవునా? విభక్తి అవసరం లేదు, వచనం ఒక్కటే కావాలి మనకు, అవునా? సో అక్కడ వచనం ఏముంది? అది ఏకవచనం. ఇదే వచనము ద్వివచనం. సో ద్వివచనం కాబట్టి మనకి ఇక్కడ ఇది ఏమైపోయింది? ఇది
ద్వివచనంలో ఏముంది? ఇక్కడ ఏకారం సంధి ఉంది. జరగదు. ఏకారం ఉంది. ప్రకృతి అందుకోసం ప్రగృహ్యం ప్రగృహ్యం. ఉంది. ప్రగృహ్యమైంది. సో ప్రగృహ్యం. ద్వివచనంలో ఏకారం గాని ఈకారం గాని ఊకారం ఊకారం. గాని ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటే దానికి ఏమని పేరు? ప్రగృహ్యం. 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 సో ప్రగృహ్యం అని పేరు ఎప్పుడైతే వచ్చిందో దానికి ఈ అచ్చు పరంలో ఉంటే సంధి జరగదు. అవునా? ఓకే. అర్థమైందా? అర్థమైంది. ఈ రావచ్చు, ఈ రావచ్చు, ఊ రావచ్చు, ఊ రావచ్చు, ఈ ఏ లేదు, రావచ్చు, అట్లా కాదు, అట్లా కాదు. ఇక్కడ ఉన్నవే ఈ ఊ ఏ అంతే. ఈ మూడు ఆ ఈ మూడు మూడే. correct. ఈకారం హ్రస్వం పెట్టొద్దు మీరు, హ్రస్వంలో పెట్టొద్దు. ఓకే. ఇక్కడ ఏమున్నాయో అవే. ఓకే. ఓకే అండి. ఈ ఓకే. దాన్ని ఊ దీర్ఘాలు. ప్రగృహ్యం అంటారు. మూడు ఇప్పుడు దీర్ఘాలు. రాసేటప్పుడు ఏం రాయమంటారు మేడం దీన్ని? నేను రాయిస్తాను, నేను పంపిస్తా కదా. మీకు ఇక్కడ అర్థమైతే చాలు అంతే. ఓకే. అర్థం కాకపోతే ఇక్కడే అర్థమైంది. దీంట్లో నేను చెప్పిన బాగా విషయం డౌట్ అర్థమైందమ్మా. ఉంటే అడగండి. ఒక్క విషయం అందరికీ చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనం లెసన్ చెప్పుకునేటప్పుడు నేను చెప్తున్నా కదా, చెప్పే దాంట్లో డౌట్ ఉంటే అడగండి, వేరేవి తీసుకురావద్దు. ఓకేనా? మనం మాట్లాడుకుందాం మళ్ళీ తర్వాత, క్లాస్ తర్వాత. ఎందుకంటే అందరికీ అవన్నీ ఏవో తెలియదు, అప్పుడు కొంచెం అందరు కన్ఫ్యూజ్ అవుతారండి. సరేనా? అడగండి, మీరేం కాదు. కాకపోతే ఇక్కడ వద్దు. అంటే ఇప్పుడు నేను చెప్తున్న పాఠంలోనే మీకు అర్థం కాకపోతే అడగండి. ఇప్పుడు ప్రగృహ్యం అన్నాను, అది అర్థం కాలేదనుకుంటే అడగండి. ఈ అన్నాను, ఈ ఏంటి హ్రస్వమా దీర్ఘమా అట్లా అడగండి. ఓకేనా? అలాగే ఆ, ఎందుకంటే మళ్ళీ పాపం వేరే వాళ్ళందరికీ తెలియదు కదా, అందుకని. ఓకేనా? మనం అందరినీ దృష్టిలో పెట్టుకొని చేద్దాము. ఏం లేదు, తర్వాత క్లాస్ అయిపోయినాక మనం అడిగి తెలుసుకోవచ్చు, ఏం లేదు. నేను చెప్పడానికి సిద్ధంగానే ఉన్నా. ఓకేనా? అలాగే యా. సో అప్పుడు ఎవరికి ఏమీ బాధ కాదు కదండి. ఓకేనా? చాలా బాగా అర్థమైందమ్మా. చాలా బాగా. ప్రగృహ్యానికి ఆ. పృథక్ ప్రగృహ్య అచి నిత్యం అన్నారు. ఇప్పుడు ప్రగృహం ప్రగృహ్యం అర్థం ఒకటే ఏంటి? చెప్పుకున్నాము. ఇంకా ఇప్పుడు ప్లుతం దగ్గరికి ప్రగృహం. వెళ్దాం. ఇప్పుడు ప్లుతం దగ్గరికి ఓకే అండి. సో ఇప్పుడు ఓకే ప్లుతం అండి, ఓకే. ఉంటే, ప్లుతంకి అచ్చు పరంలో ఉంటే కూడా సంధి జరగదు అని అర్థం అన్నమాట. ఇక్కడ మనకి సంధి ఓకే. జరగదు అనే విషయం ఇక్కడ ఎక్కడన్నా కనిపిస్తుందా మనకి? లేదు మాన్య కనిపించలేదు. కనిపించట్లేదు. మరి లేదు. ఎట్లా తెలుస్తుంది? నిత్యం అంటే ఆ ఖచ్చితంగా అక్షి జరగాలని నిత్యం. కదా ఉండే ఆ. నియమము. సో ఇప్పుడు ఏమన్నాడు? ప్రకృత్యా. అమ్మ ఇది చూసుంటారు. ప్రకృత్యా అదనమాట. ఏమని చెప్పారు? అనువృత్తిలో ప్రకృత్యా అన్నారనమాట. ఈ ప్రకృత్యా అంటే ఏంటి అంటే ఇక్కడ సంధి జరిగే అవకాశం ఉన్నా కూడా జరగదు అనే విషయం అన్నమాట. అర్థమైందా? అర్థమైంది. అది ఓకే. సో సంధి సంధి అనే విషయమే అక్కడ చెప్తున్నారనమాట. ఓకేనా? అది. సో ఇక్కడ చూడండి, స్వరః విద్యతే చేత్ సంధి న భవతి. విన్నారా? ఇక్కడ సంధి, సంధి అనేది మనకి ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు. మరి ఎలా కదా? ఏమన్నారు ఇక్కడ? సంహితాయాం. ఇది దేని అధికారంలో ఉంది? సంహితాయాం. సంహిత అంటే ఏం చూసుకున్నాము? రెండు పక్క పక్కన ఉండడం, రెండు అక్షరాలు పక్క పక్కన ఉండడం సంహిత. అయితే ఆ సంహిత ఉన్నప్పుడు ఏం చేయాలి? సంహిత అని పేరు పెట్టిండ్రు, సరే. సో ఆ పేరు పెట్టిన దాన్ని ఏం చేయాలి అంటే సంధి అని పేరు ఎక్కడైతే పెడతారో అది ఏకాక్షరంగా మారిపోతుంది. అంటే రెండు అక్షరాలు కలిసి, పూర్వంలో ఉన్నటువంటి అక్షరము, పరములో ఉన్నటువంటి అక్షరము, ఈ రెండు వర్ణాలు కూడా ఒకటే అక్షరంగా మారిపోవడము సంహిత. అంటే సంహిత కాదు, సంహిత అంటే ఏంటి? రెండు అక్షరాలు అంతే, పక్క పక్కన ఉన్నటువంటి రెండు అక్షరాలు. అట్లా ఉన్నప్పుడు ఏం చేయాలి? దాని ప్రయోజనం ఏంటి? సంహిత అని పేరు పెట్టిన దాని వల్ల ప్రయోజనం ఏంటి? ఎందుకు? ఇప్పుడు ఎవరికో ఒకరికి పేరు పెట్టినాము అంటే ఆ పేరుతో పిలవడానికి కదండి, అవునా? సో ఇప్పుడు నా పేరు కవిత ఉంది అంటే మీరు కవిత అని పిలవాలి అనే ఉద్దేశంతో పేరు పెట్టినాం కదా. లేదంటే అంటే ఎవరు పలుకుతారు? ఎంతో మంది ఉంటారు అక్కడ కదా. ఒక పర్టికులర్ నేమ్ ఇస్తే వాళ్ళు పలుకుతారు కదా, అవునా కదా. ఎవరి పేరు అది ఎవరికి ఉందో వాళ్ళే పలుకుతారు. అట్లాగే సంహిత అని పేరు పెట్టిండ్రు ఏ దానికి? రెండు అక్షరాలు పక్క పక్కన ఉంటే, అవునా? ఆ రెండు అక్షరాలు ఎక్కడ పక్క పక్కన ఉండాలి? ఆ ప్లస్ కి కుడివైపు ఎడమవైపు కదా. అర్థమైందా? సో ఇక్కడ ప్లస్ ఉంది అనుకోండి. సో ప్లస్ ఉంటే మనకి దేనికి ప్లస్ చేస్తున్నాం? ఇక్కడ ఒకటి ఉండాలి, ఇక్కడ ఒకటి ఉండాలి కదా. అంటే వెంటనే ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఈ వెంటనే ఉన్నాయి. ఇక్కడ మధ్యలో ఇంకేం లేదు ఇక్కడ కదా.
సో ఈ రెండు ఉన్నాయి, ఈ రెండు వెంటనే ఉన్నాయి, ఇంకా మధ్యలో ఏ అక్షరం రాలేదు, అవునా, ఏ వర్ణము రాలేదు. సో అప్పుడు దీన్ని ఏమన్నారు, సంహిత అన్నారు. ఇట్లా ఉంటే సంహిత అన్నారు అంతే. కానీ సంహితలో ఏం చెప్పలేదు, ఏమని అది యాడ్ చెయ్యు ఇది యాడ్ చెయ్యకు అని చెప్పలేదు, జస్ట్ దీనికి పేరు పెట్టింది అంతే. ఓకే, ఆ సంహితలో ఏకాదేశము అంటాం మనం, అనా పూర్వపరము ఏకాదేశం అవుతుంది అంటాం. అంటే ఏంటి, ఈ రెండు కలిపి ఒకే అక్షరం వచ్చింది. ఆ ఈ ఉంటే ఏ అని చెప్పేశాను నేను, గుణసంధి, అవునా. సో అట్లాగా ఆ ఈ ఉంటే ఏ అని చెప్పేశాను. ఊరికే ఈ ప్లస్ చూపించేది సంహిత అంతే. ప్లస్ అట్లా పక్క పక్కనే ఒకదాని తర్వాత ఒకటి వెంటనే ఉండడాన్ని సంహిత అన్నాం అనమాట. మరి ఆ సంహితలో ఏం చెయ్యాలి అనేది వేరే సూత్రం చెప్తుంది. ఓకే, అదనమాట. సంహిత అనేది సంజ్ఞా సూత్రం, అది సంజ్ఞా సూత్రం అంటే పేరు పెట్టిన సూత్రం. ఓకేనా, పేరు పెట్టినది అనమాట. పేరు పెట్టిన ఎన్ని ఉన్నాయి, మొత్తం 91 ఉన్నాయి. సంజ్ఞా సూత్రాలు ఎన్ని ఉన్నాయి, 91. పేర్లు పెట్టినవన్నీ కూడా 91 ఉన్నాయి. ఆ 91లో సంహిత అనేది ఒకటి, ప్రగృహ్యం అనేది ఒకటి, ప్లుతం అనేది ఒకటి. ఇక్కడే 3 మీకు కనిపిస్తున్నాయి, అవునా. పదం అనేది ఒకటి, ప్రత్యయం అనేది ఒకటి. సో అట్లా పేర్లు పెట్టినాయి. అట్లా మీకు చాలా వట్టుకు వచ్చేసాయి మీకు. అవి కొన్ని రాబేందమ్మా మరి. రాయిస్తాను. ఓకే ఓకే, చాలా సంతోషం, చాలా బాగా. సో అట్లా అన్నమాట, అదండి. ఇప్పుడు ప్లుతం అన్నాం. సో ప్లుతం అంటే ఇప్పుడు కృష్ణ అనేది ఉంది. ఓకే, ఇక్కడ మనకి ఉదాహరణలో ఇచ్చిండ్రు, అదే చెప్తాను. ఏహి యథా ఏహి కృష్ణ, ఇక్కడ కనిపిస్తుందా, బ్లూ కలర్ లో పెట్టాను చూడండి, ఏహి కృష్ణ. సో ఇక్కడ మనకి ఉచ్చారణలో ఈ అకారాన్ని ప్లుతంగా ఉచ్చరించాలి. అంటే ఏంటి, అలా 3 చిటకలు వేయండి, ఆ సమంత వరకు మనం ఆ అనే సౌండ్ ని యూజ్ చేయాలి. కృష్ణ అలా అన్నమాట, అర్థమైందా. ఈ 3 చిటకలు వచ్చేంత సమయం. అస్మిన్ వాక్యే కృష్ణ శబ్దస్య అంతిమ అకారస్య ఏముంది, దూరాద్దూతే చ ఇత్యనేన ప్లుత సంజ్ఞాయాం కృతాయాం తస్య అత్ర శబ్దస్య అకారేణ సహ సంహితాయాం సవర్ణ దీర్ఘ న భవతి. ఇక్కడ కృష్ణ అత్ర అన్నారు, అవునా. కృష్ణ అత్ర అనేది ఉంది. సో అక్కడ మనకి ఈ కృష్ణలో ఏముంది, ప్లుతం. అకారం ఏంటి, ప్లుతం. ఈ ప్లుతం అయితే ఏమన్నారు ఇక్కడ ఈ సూత్రంలో, ప్రగృహ్య, ప్లుత ప్రగృహ్య అచినిత్యం. ఏమన్నారు అక్కడ, అచ్చు ఉంటే నిత్యం ఏం కాదు, సంధి కాదు. అర్థమైందా. సో అప్పుడు అది ఏమవుతుంది, కృష్ణ అత్ర అని కంప్లీట్ గా చెప్పాలి. కృష్ణాత్ర అని చెప్పరాదు, అర్థమైందా. ఇక్కడ ఈ ప్లుతం ఈ 3 లేకపోతే, ఈ 3 అనే నంబర్ లేకపోతే అప్పుడు చెప్పేవాళ్ళం, అర్థమైందా. ప్లుతం లేకపోతే సవర్ణ దీర్ఘ సంధి, కరెక్ట్, అంతే కదా అయ్యేది. ప్లుతం ఉంది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అయ్యేదా కాదా చూడండి. అయ్యే అవకాశం ఉంది అని చెప్పాలి, మనకి అది నిర్ధారణ అయిన తర్వాత అవుతుంది కాదు అని చెప్పుకోవాలి కదా. సో ఇప్పుడు కృష్ణ అనేది ఉంది, సో కృష్ణ అత్ర అంటున్నాం. అంటే ఇక్కడ మనకి ఒకటి దాని ఏమంటాం, సుట్టు అనేది ఉంది కదా. సుట్టు ఏంటిది, అది సర్వనామ స్థానం. సర్వనామ స్థానం, దానికి సుట్టుకి ఏమని పేరు, సర్వనామ స్థానం అని పేరు. ఏది, సు ఔజస్ అవుట్, ఈ 5టికి ఏమని పేరు, సర్వనామ స్థానం. ఫస్ట్ లో నేను మీకు చెప్పాను, గుర్తుందా అండి. చెప్పలేదా, ఓకే సరే, చెప్పకపోతే ఇప్పుడు వద్దులే మరి. సో ఇప్పుడు ఆ ఈ 5 ఉన్నాయి కదా, ఈ 5టికి ఈ పక్కన సు ఔ జస్ అవుట్,
అవి విభక్తి ప్రత్యయాలు అనమాట. సు, ఔ, జస్, అం, ఔట్ అనేది విభక్తి ప్రత్యయాలు ఈ 5. విభక్తి ప్రత్యయాలు అంటే ఏంటిది? రాముడు, ఇద్దరు రాముళ్ళు, చాలా రాముళ్ళు. తర్వాత రాముడిని, ఇద్దరు రాములను, ఇతడు. అర్థమైందా? అవునమ్మా. సో వాటిని ఏమంటాం? సుట్టు అంటాం. ఈ సుట్టులో డు డు మూవులు అన్నాం కదా. డు మూవులు ప్రథమా విభక్తి, అవునా? డు మూవులు. ఈ డు మూవులలో డు అంటే ప్రథమ ఏకవచనం, ము అంటే కూడా ఏకవచనం, అవునా? వు అంటే కూడా ఏకవచనం, లు అనేది బహువచనం, అవునా? ఇది తెలుగు కాబట్టి మనకి ద్వివచనం లేదు ఇందులో, అవునా? సంస్కృతంలో ఏముంటది? ద్వివచనం కూడా ఉంటది, అవునా? తర్వాత డు మూవులు. తర్వాత ఏంటి? నిన్నులను గూర్చి, గురించి. నిన్, నున్, లన్, గూర్చి, గురించి. సో దీంట్లో మనకి ఏమేమి వచ్చాయి? నిన్ అనగానే ఏకవచనం, నున్ అనగానే ఏకవచనం, గూర్చి అనేది కూడా ఏకవచనమే. గురించి అనేది బహువచనం. వాటిని గురించి, దాన్ని గూర్చి, అవునా? లన్ అనేది ఏంటిది? బహువచనం. ఇక్కడ ద్వివచనం లేదు మనకి, అవునా? ఎందుకు? ఇది తెలుగు కాబట్టి తెలుగులో కదా. తెలుగులో ద్వివచనం లేదు, సంస్కృతంలో ద్వివచనం ఉంది. సో ద్వివచనం ఇక్కడ మనకు లేదు. అంటే ద్వితీయ విభక్తి ద్వివచనం కూడా. ప్రథమా విభక్తి మొత్తము 1, 2, 3 అంటే ప్రథమ, ద్వితీయ, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. తర్వాత ద్వితీయ విభక్తిలో 2 ఒకే వచనం, ద్వివచనం, అంతే. ఈ 5కి ఏమని పేరు? సుట్టు అని పేరు. ఈ సుట్టు ఎప్పుడైతే ఉంటుందో మనకి పదం అంటే ఏంటో నేర్చుకున్నాం. పదం అంటే ఏంటి? ఈ ప్రత్యయం కలిస్తే కూడా శబ్దం. ఇక్కడ ఏముంది? ఇక్కడ శబ్దం, అవునా? శబ్దానికి ప్రత్యయం కలిస్తే మనం ఒక పదం అన్నాం, అవునా? అది జనరల్ రూల్. అయితే ఒక నిమిషం వినండి. శబ్దానికి ప్రత్యయం కలిస్తే ఒక పదం, అవునా? అయితే శబ్దములో ప్రత్యయాలు, ఈ 5 ప్రత్యయాలు పక్కనుంటే ఇది పదం అవుతుంది. అర్థమేనా? కలిస్తే కూడా పదం అవుతుంది, పక్కన ఉంటే కూడా పదం అవుతుంది. ఎలాగా పక్కన ఉంటే కూడా శబ్దం అవుతుంది. సుట్టు అనేది పదం అవుతుంది అనమాట. సో పద సంజ్ఞ ఎప్పుడు వస్తుందంటే, సో అట్లాగనమాట. ఓకేనా? ఇక్కడ 1, 2 వేసినారు కదా, అదొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇదా అమ్మ కవితమ్మ, ఈ సుట్టు గురించి కూడా ఈ నోట్స్ లో పెట్టండి. అంటే ఇంతమంది చెప్పలే కాబట్టి అందరికి అర్థమవుతుంది. అవునవును, చెప్పలేదు అన్నారు కదా. సో అట్లా అనమాట. తర్వాత చెప్పుకుందాం అది మనం. క్లియర్ గా మళ్ళీ చెప్పుకుందాము. సో అట్లా అనమాట. అది ఉన్నప్పుడా లేనప్పుడు అది చూసుకొని చెప్పుకుందాము. సో అది ఆ 5ంటికి ఉన్నప్పుడు లేనప్పుడు అనేది చూద్దాం. అయితే అదొక పదం అవుతుంది అనమాట. అర్థమైందా? సో పదం ఎప్పుడైతే అయిందో, ఉన్నా కూడా పదం అవుతుంది, లేకున్నా కూడా పదం అవుతుంది, అట్లా. ఓకే. సో అప్పుడు కృష్ణ శబ్దం ఉంది. ఈ కృష్ణ శబ్దం ఏంటి మరి? అది పదమా కాదా? నామపదం కదమ్మా అది. కదా. అవును, కృష్ణ అని వస్తుంది. కృష్ణుడు అక్కడ, కృష్ణుడు అత్ర అంటే అక్కడ కదా. కృష్ణుడు అక్కడ. సో ఇప్పుడు కృష్ణుడు అక్కడ అనే దానికి కృష్ణుడు అక్కడ అంటున్నప్పుడు ఏమైతుంది? అది సమస్త పదం అవుతుంది. సమస్త పదం ఎప్పుడైతే అవుతుందో సుప్పులు పోతాయి అన్నమాట, లోపిస్తాయి. సుప్పులు లోపిస్తాయి. లోపించినా కూడా ఇది పద సంజ్ఞ అవుతుంది. అర్థమేనా? అది పదం అవుతుంది. సో పదం అయినప్పుడు సుప్పు అనేది ఇప్పుడు అది పదమైంది. ఇది ఈ విసర్గ తీసేసినా కూడా పదం అయ్యింది. ఓకేనా? సో అప్పుడు ఏమైంది? కృష్ణ ప్లస్ అత్ర, అప్పుడు ఏమైంది? కృష్ణాత్ర.
ఏమైంది? సవర్ణ కృష్ణాత్ర. సవర్ణ దీర్ఘ సంధి జరిగింది. ఎందుకని? ఇక్కడ ప్లుతము లేదు కాబట్టి. ఏముంటే సంధి జరగదు? ప్లుతం ఉంటే. ప్లుతం ఉంటే. అర్థమైనా? ప్లుతం ఉంటే సంధి జరగదు. ప్లుతం లేదు కాబట్టి సంధి చేసుకున్నాం. ఓకేనా? ఒకవేళ కృష్ణ అని పెట్టామనుకోండి, అక్కడ కూడా సంధి జరుగుతుంది. దీర్ఘంకి కూడా సంధి జరుగుతుంది, కానీ ప్లుతం ఒక్కటే జరగదు. ఎందుకు? దానికి ప్రగృహ్యం అనే పేరు వచ్చింది. మరి ప్రగృహ్యం వస్తే ఎందుకు జరగద్దు అంటున్నాము? ఎందుకంటే ఇక్కడ ఈ సూత్రం వల్ల ప్లుత ప్రగృహ్య అచినిత్యం. అర్థమైనా? అది ఈ సూత్రం ఏం చెప్తుంది? ప్లుతము గాని ప్రగృహ్యం గాని ఉంటే, పరంలో అచి ఉంటే సంధి జరగదు. సంధి జరగదు అని అర్థమైందన్నమాట. అది ఓకేనా? కవిత గారు, ఇక్కడ కృష్ణ అన్నప్పుడు దీర్ఘం అని నాకు తెలుస్తుంది. ప్లుతము అన్నప్పుడు మనం ఇండికేట్ చేస్తాం, అది చేయం కదా. అది అంటే రాయడంలో కృష్ణ అన్నప్పుడు దీర్ఘంగా చూపిస్తాము. మీరు ప్లుతం రావాలంటే, ప్లుతం రావాలంటే 3 నంబర్ వేస్తేనే ప్లుతం. అది నంబర్ వేయకపోతే అది హ్రస్వము దీర్ఘం అంతే. నెంబర్ వేస్తే అక్కడ సంధి జరగదు. ప్లుతం నెంబర్ వేయకపోతే దీర్ఘంగా ఉన్నా హ్రస్వంగా ఉన్నా మీకు సంధి జరుగుతుంది. ఒక హ్రస్వము ఇంకొక హ్రస్వము కలిసి దీర్ఘం అవుతుంది, కానీ దీర్ఘం ఉంటే ప్లుతంగా ఉంటే ఇంకా సంధి జరిగే అవకాశం